వీడిని చూస్తే చాలా జాలేస్తుందండి. పాపం ఇన్ని రోజులు ఫుడ్ తినక పాపం ఈ రోడ్డు మీద ఎలా పడితే అలా ఉండి చిన్నప్పుడు తెచ్చుకుని ముద్దుగా ఉన్నాడని పెంచుకుని రోడ్ల మీద వదిలేసి ఏదో వ్యాన్ ఎక్కిచ్చేసింది అని అన్నారు. తర్వాత అలా వదిలేశారు రోడ్డు మీద. అసలు వీడు ఎలా బ్రతుకుతాడనండి? అంత ముద్దుగా ఉన్నప్పుడు తెచ్చుకొని ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచారంట ఒక 2 నెలలు 3 నెలలు. తర్వాత నుంచి రోడ్డు మీదే వదిలేశారు. వీటికి ఇంత బాధ ఎందుకండి? అసలు ఎవరు తెచ్చుకోమన్నారు? ఎవరు వదిలేయమన్నారు? వాడేమన్నా నన్ను తీసుకొచ్చి మీరు పెంచుకోండి అని అన్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకొని పాపం వాళ్ళని వదలలేక ఇప్పుడు నేను అంత బాగా చూస్తున్నా కూడా అండి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ పారిపోవడానికి. వాళ్ళేమో అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదండి. ఈ దెబ్బలు ఇవంతా అసలు ఎలా ఎక్కడ అసలు టిఫిన్ బండి దగ్గర ఎలా ఉన్నాడో నాకు ఎలా కనిపించాడో వీడు. ఎంత బాధ వేస్తుందనండి అసలు ఆ వానకి తడిచి ఎండకిండి అక్కడ ఇడ్లీలు తిని బజ్జీలు తిని ఎంత బాధ అండి. అసలు మనమే ఒక రోజు టిఫిన్ తిని ఉండలేము రెండో రోజుకి. పాపం వీడు ఎలా తిన్నాడో ఎలా ఉన్నాడో అసలు చలిలో ఇప్పుడు ఇక్కడ ఉండే కూడా చలికి వణుకుపోతున్నాడు. అక్కడ అసలు ఎట్లా ఉన్నాడో అని నాకు బాధ వేసేస్తుందండి ప్రతిసారి. అయినా కూడా వీడికి వీడు ఇంకా ఎంత కొంచారు ఇచ్చేసేయండి అని బాధ అసలు వీడి బాధే వీడు పడతా ఉంటే ఇలా మాటలతో వీడిని ఇంకా గోల పెట్టి ఎందుకంటారండి? అసలు తెచ్చుకున్న వాళ్ళకి బుద్ధి లేదు, వదిలేస్తారు. అసలు పక్కన చుట్టుప్రక్కల వాళ్ళు కూడా వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు. అసలు న్యాయం అనేది కానీ కొంచెం మన జాలి ప్రేమ దయ ఏమీ లేవండి మనుషుల్లో. అసలు వీడు ఏం పాపం చేశాడనండి తీసుకొచ్చారంట కొన్ని అసలు సంవత్సరం పైన అక్కడ వదిలేశారంటండి రోడ్డు మీద. వీడంతా అసలు ఎంత నరకం చూసుంటాడండి. బయట డాగ్స్ వీడి మీద అటాక్ చేసి చాలా పెరుకోడండి. అంత ఎందుకంటే రీసెంట్గా నేను వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు మేకలు వీడి మీదకి వస్తున్నాయండి. వీడి మీదకి మేకలు వస్తున్నాయి. మేకలు చూసి వీడు భయపడి నా వెనక్కి వచ్చేస్తున్నాడు. మొరగను కూడా మొరగలేడండి వీడు.